నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీజాస్ కిచెన్. నేను మీ శ్రీజ. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను సమోసా రెసిపీ. డీప్ ఫ్రై లేకుండా, ఆయిల్తో అస్సలు పని లేకుండా ఈ సమోసా రెసిపీ చూపిస్తాను, అది కూడా గోధుమ పిండితో. ఇందులో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, మీరు కూడా తయారు చేయండి. మీకు ఎలా అనిపించిందో అనేది కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, ఒకవేళ నచ్చుకుంటే డిస్లైక్ అయినా ఇవ్వండి. మరి రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా బంగాళదుంపని ఉడికించేసి పైన స్కిన్ అంతా తీసేసి ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని మసాలాలని కలుపుకుందాం. ముందుగా ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు, మీ రుచికి తగినట్లుగా ఇందులో మసాలాలని కలుపుకోండి. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మసాలాలు ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. కొత్తిమీర కొంచెం, అలాగే ఇందులోకి జీలకర్ర పొడి, తర్వాత కొంచెం గరం మసాలా, సాల్టు, అలాగే ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, ఇవన్నీ కూడా మీరు మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఒకవేళ ఆమ్చూర్ పొడి లేకుంటే నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ వేసేసి ఆ మసాలాలన్నీ బంగాళదుంపకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత దీన్ని చెక్ చేసుకోండి. మీకు ఏమన్నా మసాలాలు తగ్గినట్టు అనిపిస్తే కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత దీనికి మనం పిండిని కలుపుకుందాము. ఇది పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఇందులో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి, తగ్గినట్టువి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు, అలాగే వాము, ఇక్కడ నేను కలోంజీ కూడా వేస్తున్నానండి. కలోంజీ లేకుంటే స్కిప్ చేసి వాము అయినా వేసుకోండి. ఇలా నలిపి వాటిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాము. ఇది కూడా ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే బాగుంటుంది సమోసా టేస్ట్ అనేది. మసాలాలు ఇష్టపడే వాళ్ళైతే ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే సమోసా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసేసి చక్కగా పిండికి పట్టించి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇది ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ముద్దలుగా తీసుకునేసి ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకునేటప్పుడు కొంచెం పొడవుగా ఉండాలి, వెడల్పు కొంచెం తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మనకి మరీ ఎక్కువ మందంగా లేకుండా, మరీ పల్చగా లేకుండా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. సమోసా సైజ్ అనేది మీకు నచ్చిన షేప్లో చేసుకోండి, అంటే పెద్దది చిన్నది అనేది మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఈ కట్ చేసింది మనకి ఆపోజిట్ సైడ్లో పెట్టుకునేసి దీన్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకుందాము. ఈ విధంగా తీసుకునేసి మనం దీన్ని సమోసాలాగా ఫోల్డ్ చేసుకుందాము. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకునేసి పైన ఒకసారి మనం నెమ్మదిగా నొక్కాలన్నమాట, ఎక్కువ గట్టిగా నొక్కకూడదు. అలాగే కొంచెం నీళ్ళని అప్లై చేసి ఈ ఎడ్జెస్ అంతా కూడా చక్కగా అటాచ్ చేసి ఇలా పాకెట్ లాగా తయారు చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ అనేది ఇందులోకి పెట్టేసుకుందాము. మీకు ఎక్కువ స్టఫింగ్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే ఈ సమోసాలకి చాలా బాగుంటుంది. మామూలుగా మనం డీప్ ఫ్రై సమోసాలకి కొంచెం తగ్గినా బాగానే ఉంటుంది, కానీ వీటికి కొంచెం స్టఫింగ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇందులో చెప్పినట్టుగా మసాలాలు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ మసాలాలని వేసుకొని మీరు చేసుకోండి. అప్పుడే మీకు ఈ సమోసా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇందులో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ముఖ్యంగా మనం మసాలాలు యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇందులో ఉల్లిపాయలని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకునేసి దానికి మనం ఏదైతే బేక్ చేయాలనుకుంటున్నామో మనం ఇప్పుడు బేక్ చేయబోతున్నాం కాబట్టి ముందుగా నూనెని అప్లై చేసుకోండి. ఇలాగా ఓవెన్ అలాగే వితౌట్ ఓవెన్ రెండు చూపిస్తాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీటిని పెట్టేసుకోండి. వీటిని దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ 1 బై 1 దగ్గరగా పెట్టేసుకొని కూడా వీటిని కుక్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చేసింది చాలా తక్కువ కాబట్టి ఈ విధంగా కొంచెం దూరంగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం పాలని పైన అప్లై చేసుకుంటే మనకి డ్రై అయిపోకుండా మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత బేక్ చేసుకోవడానికి ప్రీహీట్ చేసుకుంటున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు లేదా శాండ్ని వేసుకోండి. ఏదన్నా స్టాండ్ కానీ లేదా గిన్నెని బేక్ చేసుకోండి. ఒకవేళ మీరు మామూలుగా కుక్కర్ కానీ లేదా మందపాటి గిన్నె వాడుతూ ఉంటే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఒక స్టాండ్ని బేస్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత
ప్లేట్ని పెట్టేసి ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు కూడా బేక్ అవుతుంది. అదే మందపాటి గిన్నె పెట్టుకుంటే 40 నిమిషాల లోపలే అయిపోతుంది. తర్వాత ఓవెన్లో అయితే 180 డిగ్రీస్కి 25 నిమిషాలు నేను చేసుకున్న సమోసాకి సరిపోతుంది. ఒకవేళ మీరు పెద్ద సైజ్ చేసుకుంటే ఒక 35 నిమిషాల వరకు సెట్ చేసుకోండి. అలా అయితే నీట్గా బేక్ అయిపోతుంది. అయినా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఓవెన్లో పెట్టినట్టువైనా స్టవ్ మీద పెట్టినట్టువైతే కంపల్సరీగా ఒక 2 టైమ్స్ చెక్ చేసుకోండి. రెండు వైపులా కూడా ఇలాగ తిప్పి రెండు వైపులా ఒక 5 నిమిషాల పాటు మనం వీటిని బేక్ అవనివ్వండి. అప్పుడే ఇవి రెండు వైపులా కూడా అన్ని వైపులా ఖచ్చితంగా కాలుతాయి, చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మనకి రెండు స్టవ్ మీద పెట్టింది అలాగే ఓవెన్లోకి కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు పెట్టినప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవడం తీసుకోవడం అనేది చేసుకోండి. ఈ విధంగా ఓవెన్లోటివి రెడీ అయిపోయాయి, అలాగే స్టవ్ మీద పెట్టినట్టు కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఓవెన్లో పెట్టినట్టువి కొంచెం ఎక్కువ క్రిస్పీ వస్తాయన్నమాట, స్టవ్ మీద పెట్టినవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, మీరు కూడా తయారు చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఒకవేళ నచ్చుకుంటే డిస్లైక్ అయినా ఇవ్వండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని తెలియచేయండి. నమస్తే అండి, మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.